कागज पर जो ख्याल तुम्हारे मन में है, जीवन ये बने जिससे जेवर वो ख्याल तुम्हारे मन में है। प्रभु आज लिखो कुछ कागज पर। ओम शांति। मीठे बच्चे, बाप आए हैं तुम्हें ज्ञान से शुद्ध खुशबूदार फूल बनाने। మధురమైన పిల్లలు, బాబా వచ్చారు మిమ్మల్ని జ్ఞానంతో శుద్ధమైన సుగంధ పుష్పాలుగా చేయడానికి। तुम्हें कांटा नहीं बनना है, మీరు ముళ్ళుగా అవ్వకూడదు। कांटों को इस सभा में नहीं लाना है, ముళ్ళని ఈ సభలోకి తీసుకురాకూడదు। प्रश्न, जो बच्चे बाप की यात्रा में याद की यात्रा में मेहनत करते हैं उनकी निशानी क्या होगी? స్మృతి యాత్రలో శ్రమ చేసేటువంటి పిల్లల లక్షణాలు ఏముంటాయి? जवाब, याद की मेहनत करने वाले बच्चे बहुत खुशी में रहेंगे। స్మృతిలో ఉండే శ్రమ చేసే పిల్లలు చాలా సంతోషంగా ఉంటారు। बुद्धि में रहेगा कि अभी हम वापस लौट रहे हैं, ఇప్పుడు మేము ఇంటికి తిరిగి వెళ్తున్నాము అని బుద్ధిలో ఉంటుంది। फिर हमें खुशबूदार फूलों के बगीचे में जाना है, మళ్ళీ మేము సుగంధ పుష్పాలున్న తోటలోకి వెళ్ళాలి అని। तुम याद की यात्रा से खुशबूदार बनते हो और दूसरों को भी बनाते हो, మీరు స్మృతి యాత్రతో సుగంధితంగా అవుతారు, ఇతరులను కూడా తయారు చేస్తారు। ఓం శాంతి। बागवान भी बैठा है, माली भी है, फूल भी है। తోట యజమాని, తోట మాలి, పువ్వులు అందరూ ఉన్నారు ఇక్కడ। ఇది కొత్త విషయం కదా। ఎవరైనా కొత్త వాళ్ళు వింటే ఇది వీళ్ళు ఏం చెప్తున్నారు, ఇక్కడ ఏమి తోట లేదు, తోటమాలి లేడు అని ఏం చెప్తున్నారని అనుకుంటారు। बागवान, फूल आदि यह क्या है, ऐसे बातें तो कभी शास्त्र में सुनी नहीं है। తోట యజమాని, మాలి, పువ్వులు ఇదంతా ఏంటి, అసలు ఎప్పుడు శాస్త్రాల్లో విన్నే లేదు అనుకుంటారు। పిల్లలకైతే తెలుసు, మనము తోట యజమానిని, నావికుణ్ణి స్మృతి చేస్తున్నాం కదా। ఇక్కడికి వచ్చింది ఇక్కడ నుంచి దూర తీరాలకి వెళ్ళడానికి। బాబా అంటారు స్మృతి యాత్రలో ఉండాలి। స్వయాన్ని మిమ్మల్ని మీరు చూసుకోండి, మేము ఎంత దూరము వెళ్తున్నాము అని, ఎంతవరకు మేము సతోప్రధాన స్థితికి చేరుకున్నాము। సతోప్రధాన స్థితి వచ్చే కొద్దీ మేము ఇంటికి తిరిగి వెళ్తున్నాము అని అనిపిస్తుంది। మేము ఎంతవరకు చేరుకున్నాము, అసలు అంతా కూడా స్మృతి యాత్రపైనే ఆధారపడి ఉంది। సంతోషం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది। స్మృతి యాత్రలో ఉండే కొద్దీ సంతోషం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది। ఎవరెంత శ్రమ చేస్తూ ఉంటే అంత సంతోషం ఉంటుంది। పరీక్షలు దగ్గరకు వచ్చే కొద్దీ స్టూడెంట్స్కి కూడా అర్థమవుతుంది కదా, మేము ఎంతవరకు పాస్ అవుతాము, ఎన్ని మార్కులు వస్తాయి, ఎంతవరకు చదివాము అర్థమవుతుంది కదా।
ఇక్కడ కూడా అంతే. ప్రతి ఒక్క పిల్లలకి తెలుసు ఎంతవరకు మేము సుగంధ పుష్పాలుగా అయ్యాము అని. ఇతరులను కూడా ఎంతవరకు తయారు చేస్తున్నాము. ముళ్ళ అడవి అని అంటారు కదా, మరి సత్యయుగమేమో పూల తోట. ముస్లిమ్స్ కూడాను అల్లా కా బగీచా అని చెప్తారట. అక్కడ ఒక తోట ఉంటుంది, అక్కడికి వెళ్ళిన వాళ్ళందరికీ ఖుదా వచ్చి పువ్వులు ఇస్తాడు అని అంటారు. మనసులో ఏ కామన ఉంటే అదే భగవంతుడు కూడా పూర్తి చేస్తాడు. అలాగని భగవంతుడు వచ్చి ఏమైనా పూలు తెచ్చి చేతికిస్తాడా? అలా ఏమి ఉండదు. బుద్ధిలో భావన అభిప్రాయం ఎలా ఉంటే అలాగే సాక్షాత్కారము అవుతుంది. ఇక్కడ సాక్షాత్కారాలపైన ఏమీ ఆధారము లేదు. భక్తి మార్గంలోనైతే సాక్షాత్కారం కోసము గొంతు కోసుకోవడానికి కూడా సిద్ధమైపోతారు. మీరాకి సాక్షాత్కారం అయినప్పుడు ఎంత గౌరవం ఉంది, కానీ అదంతా భక్తి మార్గం. మీరాకి సాక్షాత్కారాలు అయ్యేవి అని చాలా గౌరవం ఇస్తారు కదా, అది భక్తి మార్గం. భక్తి అయితే అర్థకల్పము జరగవలసే ఉంది, అది జ్ఞాన మార్గం కాదు. వేదాలు మొదలైన వాటికి చాలా గౌరవం ఉంటుంది. వేదాలు మా ప్రాణమని చెప్తారు. ఇప్పుడు మీకు తెలుసు వేదశాస్త్రాలు ఇవన్నీ భక్తి మార్గం కోసము ఉన్నాయి. భక్తి యొక్క విస్తారం కూడా చాలా ఉంది. చాలా పెద్ద వృక్షం కదా, జ్ఞానము బీజము. ఇప్పుడు జ్ఞానం వల్ల మీరు ఎంత శుద్ధంగా తయారవుతున్నారు, సుగంధ పుష్పాలుగా అవుతున్నారు. మీది ఇది పూల తోట. ఇక్కడ ముళ్ళు అని ఎవరిని అనరు. ఎందుకని ఎవరు వికారాల్లోకి పోవడం లేదు కదా. అయితే ఈ పూల తోటలో ఒక్కరు కూడా ముళ్ళు లేరు అని చెప్పొచ్చు. కలియుగంలో ముళ్ళు ఉంటారు. ఇప్పుడు పురుషోత్తమ సంగమ యుగము. సంగమ యుగంలో ముళ్ళు ఎక్కడి నుంచి వస్తారు? ఒకవేళ ఎవరైనా ముళ్ళు ఇక్కడ కూర్చొని ఉంటే తనకు తానే నష్టము చేసుకుంటున్నారు. ఎందుకంటే ఇది ఇంద్రసభ. ఇక్కడ జ్ఞాన అప్సరసలు కూర్చొని ఉంటారు. జ్ఞాన డాన్స్ చేసేటువంటి అప్సరసలు. ముఖ్యమైన వాళ్ళ పేర్లు కూడా ప్రసిద్ధి అయి ఉన్నాయి. మళ్ళీ నవరత్నాలని కూడా చెప్తారు. కానీ వాళ్ళెవరు అన్నది ఎవరికి తెలియదు. బాబా కేవలము నన్నొక్కడనే స్మృతి చెయ్యండి అని చెప్తారు. పిల్లల బుద్ధిలో ఇప్పుడు జ్ఞానం యొక్క అవగాహన ఉంది. 84 జన్మల చక్రం యొక్క జ్ఞానం కూడా బుద్ధిలో ఉంది. శాస్త్రాల్లోనైతే 84 లక్షల జన్మలని చెప్పేశారు. మధురమైన అపురూపమైన పిల్లలకి బాబా వివరించారు, మీరు 84 జన్మలు తీసుకున్నారు. ఇప్పుడు తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవ్వాలి. ఇది ఎంత సహజము. భగవాన్ వాచ పిల్లల కోసము నన్నొక్కడనే స్మృతి చెయ్యండి అని. మీరిప్పుడు సుగంధిత పుష్పాలుగా అవ్వడం కోసం స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చెయ్యండి. ముళ్ళుగా అవ్వకండి. ఇక్కడ అందరూ మధురమైన పువ్వులు, ముళ్ళు కాదు. మాయ తుఫాన్లు కూడా వస్తూ ఉంటాయి. మాయ ఎంత కఠినమైందంటే వెంటనే వలలో వేసేస్తుంది. మళ్ళీ పశ్చాత్తాపపడతారు, అయ్యో మేము ఎందుకు ఇలా చేశాము అని. చేసిన సంపాదన అంతా కూడా మట్టిపాలైపోయింది అని పశ్చాత్తాపం కలుగుతుంది. ఇది పూల తోట. పూల తోటలో మంచి పూలు కూడా ఉంటాయి. ఈ తోటలో కూడా కొందరు ఫస్ట్ క్లాస్ పువ్వులు ఉంటారు,
మొఘల్ గార్డెన్లో కూడా చూడండి, మంచి మంచి పువ్వులు ఉంటాయి, అందరూ చూడడానికి వెళ్తారు. ఇక్కడ మీ దగ్గర ఎవరు చూడ్డానికైతే రారు కదా, మీరు ముళ్ళకి ముఖం ఏం చూపిస్తారు? మురికి వస్త్రాలని ఉతుకుతాడు అని భగవంతుడి గురించి చెప్తారు కదా. బాబాకి కూడా సిక్ వాళ్ళది గ్రంథ సాహెబ్, జప్ సాహెబ్, సుఖమాని ఇవన్నీ గుర్తున్నాయి. బాబా అఖండ పాఠం కూడా చదివేవారు సిక్ వాళ్ళ గ్రంథాలు. 8 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు బాబా తలకి పగడి కట్టుకొని ఆలయంలోనే ఉండేవారట, సిక్ వాళ్ళ ఆలయంలో. మందిరం యొక్క బాధ్యత అంతా ఆయనపైనే ఉండేదంట 8 సంవత్సరాల వయసులో. గుళ్ళోనే అదే గురుద్వారాలో ఉండేవారట తలపాగా కట్టుకొని. గుడి అంత బాధ్యత ఆయనే చూసుకునేవాడంట చిన్న వయసులో. ఇప్పుడైతే అర్థమవుతుంది మురికి వస్త్రాలు ఉతకడము అంటే అర్థం ఏంటి అని. మురికి పట్టిపోయిన ఆత్మలందరిది మురికి వదిలిస్తారు అని కదా. మహిమ అంతా కూడా ఒక్క బాబాదే. ఇప్పుడు పిల్లలకి బాబా కూర్చొని వివరిస్తున్నారు. పిల్లలకి చెప్తారు కూడా, మంచి మంచి పువ్వుల్ని తీసుకురండి బాబా ముందుకి అని. మంచి మంచి పువ్వులు తీసుకొచ్చే వాళ్ళని మంచి పువ్వులని చెప్తారు బాబా కూడా. అందరూ మేము శ్రీ లక్ష్మీ నారాయణులుగా అవుతామని అంటారు, అంటే గులాబీ పువ్వులుగా అవుతాము అని. బాబా అంటారు, అచ్చా మంచిది, పిల్లలకి గులాబ్ జామున్ తినిపించాలి అంటారట. అంటే లక్ష్మీనారాయణలుగా అవుతాం మేము అని అంటే గులాబీ పూలుగా అవుతామని చెప్తున్నారు కదా, అందుకని. ఇప్పుడు పురుషార్థం చేసి సదా గులాబీలాగా అవ్వండి. చాలామంది పిల్లలు ఉన్నారు, ప్రజలు కూడా చాలామంది తయారవుతున్నారు. అక్కడైతే రాజా రాణి ప్రజలే కదా ఉంటారు. సత్యయుగంలో మంత్రులైతే ఉండరు, ఎందుకంటే రాజుకి పూర్తి శక్తి ఉంటుంది. వజీర్లు అంటే మంత్రుల దగ్గర సలహాలు తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ ఎవరి దగ్గరైనా సలహా తీసుకుంటే ఈయనకట ఆయనే పెద్ద గొప్ప అన్నట్టు కదా. ఇంకా రాజు దేనికి పనికొచ్చినట్టు? రాజుకు బుర్ర పని చేయదు, ఆయన ఇంకెవరి దగ్గర సలహా తీసుకుంటే ఆయన దేనికి పనికొచ్చినట్టు? అక్కడ భగవాన్ భగవతి లక్ష్మీ నారాయణులు ఎవరి సలహా తీసుకోవాల్సిన అవసరం ఉండదు. మంత్రులు వాళ్ళందరూ ఎప్పుడు అవసరం అంటే వీళ్ళు పతితులుగా అయిపోయినప్పుడు. భారతదేశాన్ని గురించే వివరిస్తున్నారు, వేరే ఏ ఖండాల గురించి కాదు. ఇక్కడ రాజులకి రాజులు తల వంచి నమస్కారం చేస్తున్నారు. సత్యయుగి పావనమైన రాజులకి ద్వాపరయుగం నుంచి పతిత రాజులు నమస్కారము చేస్తున్నారు. చాలామంది రాజులు రాధాకృష్ణుల్ని, లక్ష్మీనారాయణని తెగ పూజిస్తారు, సీతారాముల్ని. అంటే వాళ్ళు రాజులకి రాజులు అన్నమాట కదా. అందుకే బాబా అంటారు, మిమ్మల్ని నేను రాజులకు రాజుగా చేస్తాను, రాజులకు రాజుగా చేస్తానని చెప్తారు. అంటే ఏంటి? భారతదేశంలోనే రాజులకి రాజులు పూజ చేస్తున్నారు, అర్థమైందా? పావన రాజులకి పతిత రాజులు పూజ చేస్తున్నారు. ఇక్కడే చూపిస్తారు, జ్ఞాన మార్గంలో పూజ్యులు, అజ్ఞాన మార్గంలో పూజారులు అని. వాళ్ళు డబల్ కిరీటం పెట్టుకున్న వాళ్ళు, వీళ్ళేమో సింగిల్ కిరీటం పెట్టుకున్న వాళ్ళు. ప్యారడైజ్, బహిష్త్ అని ఏం చెప్పినా దీని గురించే, భారతదేశాన్ని గురించే మీరు చదువుతున్నారు. ఇప్పుడు మీరు పువ్వులుగా తయారవ్వాలి. తోట యజమాని వచ్చాడు కదా, తోట యజమాని ఏమనుకుంటాడు? నా తోటలో మంచి మంచి పువ్వులు పోయించాలని అనుకుంటాడు కదా. తోటమాలి కూడా ఉన్నాడు. తోట యజమాని ఎవరు? తోటమాలి తోట యజమాని శివబాబా, తోటమాలి బ్రహ్మబాబా. తోటమాలి తోటలో అన్ని పనులు చేస్తాడు. తోటని మొక్కలు నాటుతాడు, పెంచుతాడు, పూజిస్తాడు, అన్నీ చేసేది తోటమాలి. తోట యజమాని అంటే తోట అంతా తనది అన్నవాడు.
అలా అన్నమాట. అయితే ఇక్కడ తోట యజమాని, తోటమాలి కూడా ఉన్నారు. మాలి కూడా నంబర్ వారీగా ఉంటారు కదా. పిల్లలు కూడా అర్థం చేసుకుంటారు, ఇది పూల తోట, ఇక్కడ ముళ్ళు అనేవి లేవు. ముళ్ళు దుఃఖాన్ని ఇస్తాయి కదా. బాబా అయితే ఎవరికి దుఃఖాన్ని ఇవ్వరు. ఆయన దుఃఖహర్త, సుఖకర్త. ఎంత మధురమైన బాబా. పిల్లలకి బాబా పైన ప్రేమ ఉంది కదా, ఉందా? బాబా కూడా పిల్లల్ని చాలా ప్రేమిస్తారు కదా. ప్రేమిస్తారా లేదా? ఇది చదువు. బాబా అంటారు, నేను మిమ్మల్ని ప్రాక్టికల్గా చదివిస్తున్నాను. ఈయన కూడా చదువుకుంటున్నాడు. మళ్ళీ మీరు చదువుకొని చదివిస్తే ఇంకా అందరూ కూడా ముళ్ళ నుండి పువ్వులుగా తయారవుతారు. భారతదేశము మహాదాని అని చెప్పబడింది. ఎందుకంటే ఇప్పుడు మీరు మహాదాని అవుతున్నారు. అంటే బాబా నుంచి జ్ఞానాన్ని తెలుసుకొని అందరికీ కూడా జ్ఞానాన్ని దానం చేస్తున్నారు కదా, అందుకని మహాదాని అవుతున్నారు. మీరు అవినాశి జ్ఞాన రత్నాలు దానము చేస్తున్నారు. బాబా వివరించారు, ఆత్మే రూప్ బసంత్ అవుతుంది. బాబా కూడా రూప్ బసంత్. ఆయనలో మొత్తం జ్ఞానము ఉంది. జ్ఞానసాగరుడు పరంపిత పరమాత్మ. ఆయన అథారిటీ కదా. జ్ఞానసాగరుడు ఒక్క బాబాయే. అందుకే మొత్తం సముద్రాన్ని సిరాగా చేసిన, భూమినంతా కాగితంగా చేసిన, అడవిలో చెట్లన్నీ కలంగా చేసిన తరగదు ఆయన చెప్పే జ్ఞానము అని. మళ్ళీ ఒక్క క్షణంలో జీవన్ముక్తి అని కూడా వర్ణించారు. మీ దగ్గర శాస్త్రాలు మొదలైనవేమీ లేవు. అక్కడైతే భక్తి మార్గంలో ఎవరైనా పండితులు వాళ్ళ దగ్గర వెళ్తే, పండితులు చాలా చదువుకున్న వాళ్ళు, వాళ్ళకి అథారిటీ ఉందని అనుకుంటారు. కంఠస్థం చేసిన వాడు మళ్ళీ అదే సంస్కారాలని వెంట తీసుకువెళ్తారు. చిన్నతనం నుంచే మళ్ళీ అధ్యయనం చేయడం మొదలు పెడతారు. మీరేం చేస్తారు? జ్ఞానం మురళి జీవితం అంతా విని ఈ జ్ఞానమే మీ సంస్కారాలు నిండిపోయి మళ్ళీ జన్మకు కూడా తీసుకెళ్ళిపోతారా? అక్కడైతే ఎవరైనా పండితులు దీని శాస్త్రాలు అవి బాగా చదివిన వాళ్ళు ఉంటే వాళ్ళ అథారిటీ అని అనుకుంటారు. వాళ్ళు అలా చదివి మళ్ళీ ఒకవేళ మళ్ళీ జన్మ తీసుకుంటే చిన్నప్పటి నుంచి అవే అధ్యయనం చేస్తారు. కానీ మీరు ఈ సంస్కారాలను తీసుకెళ్తారా వెంట సత్యయుగానికి? చిన్నప్పటి నుంచి మళ్ళీ ఆత్మ పరమాత్మ అని చెప్పడం మొదలు పెడతారా? మీరు ఇవన్నీ తీసుకెళ్ళరు. అర్థమైందా? మీరు ఈ సంస్కారాలని వెంట తీసుకువెళ్ళరు. మీరు ఈ చదువు యొక్క ఫలితాన్ని వెంట తీసుకెళ్తారు. రిజల్ట్. మీ చదువు పూర్తయిపోతుంది, రిజల్ట్ వస్తుంది, పదవి పొందుతారు, అంతే. ఇంకా ఈ జ్ఞానం యొక్క సంస్కారాలని మీరు మీ వెంట మళ్ళీ జన్మకి తీసుకెళ్ళరు. చదువుకుంటారు, రిజల్ట్ వస్తుంది, పదవి వస్తుంది, అంతే. ఇంకా జ్ఞానం ఏమన్నా వెంట తీసుకెళ్తారా? మళ్ళీ వెళ్ళి ఆ జన్మలో ఇంకెవరికని చెప్తారా? కోర్సు చెప్పేది లేదు. ఇక్కడైతే మీ చదువు ఉంది. దీని ప్రాలబ్ధము మీకు కొత్త ప్రపంచంలో దొరుకుతుంది. పిల్లలకి బాబా వివరించారు, మాయ కూడా ఏమీ తక్కువ బలశాలి కాదు, తక్కువ శక్తివాన్ కాదు. బాబా సుఖం ఇవ్వడంలో శక్తివాన్. అందుకే ఆయనది కీర్తన ఉంది. ఇది కూడా డ్రామా తయారై ఉంది. మీరు సుఖాన్ని పొందుతారు, దుఃఖాన్ని కూడా పొందుతారు. ఓటమి గెలుపు ఎవరికి? దీని గురించి కూడా తెలియాలి కదా. బాబా కూడా భారతదేశంలోనే వస్తారు. ఆయన జయంతి కూడా భారతదేశంలోనే చేస్తున్నారు. శివబాబా ఎప్పుడు అవతరించారు, అవతరించి ఏం చేశారు, ఇది ఎవరికి తెలియదు. ఇంకా నామరూపాలు లేకుండా చేసేసారు కదా పరమాత్మ గురించి. కృష్ణుడి పేరు పెట్టేశారు. వాస్తవానికి బిలవేడ్ బాబా యొక్క మహిమ వేరు, కృష్ణుడి యొక్క మహిమ వేరు.
ఆయన నిరాకారుడు, ఈయన సాకారి. కృష్ణుడు యొక్క మహిమ సర్వగుణ సంపన్నుడు, సంపూర్ణ నిర్వికారి. అది శివబాబా యొక్క మహిమ ఆ విధంగా చెప్పరు. ఎవరిలో అయినా గుణాలు ఉంటే అవగుణాలు కూడా ఉంటాయి. అందుకే బాబా యొక్క మహిమ వేరు. బాబాని అకాలమూర్తి, అజన్మ, అభోక్త అని చెప్తారు. మనం కూడా అకాలమూర్తియే. ఆత్మని కాలుడు తినేయడు. ఆత్మ అకాలమూర్తి యొక్క సింహాసనము ఇక్కడ ఉంది. ఏది? మనము కూడా అకాలమూర్తి ఆత్మ. ఆత్మని మృత్యువు తినదు. ఆత్మ అకాలమూర్తి యొక్క సింహాసనము. మన బాబా కూడా అకాలమూర్తి. కాలుడు శరీరాన్నే తింటాడు. ఇక్కడ అకాలమూర్తిని పిలుస్తారు, సత్యయుగంలో పిలవరు. శరీరం పోయిన తర్వాత కూడా ఆత్మని పిలుస్తారు కదా. అక్కడ చాలా సుఖం ఉంటుంది. అందుకనే దుఃఖంలో అందరూ స్మరణ చేస్తారు, కానీ సుఖంలో ఎవరూ స్మరణ చెయ్యరు అని చెప్తారు. ఇప్పుడు రావణ రాజ్యంలో ఎన్ని దుఃఖాలు ఉన్నాయి. బాబా అయితే స్వర్గ యజమానిగా మనని తయారు చేస్తారు. ఇంకా అక్కడ అర్థకల్పం వరకు ఎవరు ఆయన్ని పిలవరు, తలవరు. లౌకిక తండ్రి పిల్లల్ని అలంకారం చేసి వారసత్వం ఇచ్చి వానప్రస్థంలోకి వెళ్తారు. పిల్లలకి అంతా ఇచ్చేసి ఇప్పుడు మేము సత్సంగానికి వెళ్తాము అని చెప్తారు. మాకు పోషణకి ఎంతో కొంత పంపిస్తూ ఉండండి అని అంటారు. ఈ బాబా అయితే అలా కూడా చెప్పరు. నేను మిమ్మల్ని స్వర్గ యజమానిగా చేసి నేను వెళ్ళిపోతాను, పరంధామానికి తిరిగి వెళ్ళిపోతాను అంటారు. లేకపోతే నాకు పోషణకి ఏమైనా ఇస్తూ ఉండండి అని అడుగుతారా? ఏమీ లేదు. నేనేమన్నా చెప్తానా నాకు తినడానికి పంపించండి అని. లౌకిక పిల్లలకైతే బాధ్యత ఉంటుంది తండ్రిని సంభాళించడం. లేకపోతే ఆయనకు తినడానికి ఎక్కడి నుంచి వస్తుంది? ఈ తండ్రి అయితే అంటారు, నేను నిష్కామ సేవాధారిని. మనుషులు ఎవరు కూడా నిష్కామ సేవ చేయలేరు. అలా చేస్తే ఆకలికి చచ్చిపోవాలి. మరి నేనేమన్నా ఆకలికి చచ్చిపోతానా? నేనైతే అభోక్త. పిల్లలకి విశ్వ రాజ్యాధికారం ఇచ్చి నేను వెళ్ళి విశ్రాంతి తీసుకుంటాను. మళ్ళీ నా పార్ట్ బంద్ అయిపోతుంది, ఇక క్లోజ్ అయిపోతుంది, ఇంకేముండదు. మళ్ళీ భక్తి మార్గం వచ్చినప్పుడు నా పార్ట్ మొదలవుతుంది. ఇది అనాది డ్రామా తయారై ఉంది. అది రోజు బాబా కూర్చొని వివరిస్తూ ఉంటారు. వాస్తవానికి మీ పాట అందరికంటే ఎక్కువ. మరి ఫలితం కూడా మీకే ఎక్కువగా రావాలి, అంతే కదా. డ్రామాలో ఎవరైనా చాలా పెద్ద పాత్ర చేస్తే వాడికి పేమెంట్ కూడా చాలా ఎక్కువ ఇవ్వాలి కదా. అలాగే డ్రామాలో మీ పాట చాలా పెద్దది, అందుకే మీకు దాని ఫలితం కూడా ఎక్కువ వస్తుంది. నేను విశ్రాంతి తీసుకుంటాను. అయితే మీరు బ్రహ్మాండానికి కూడా యజమాని అవుతారు, విశ్వానికి కూడా యజమాని అవుతారు. మీ పేరు చాలా ప్రసిద్ధి అవుతుంది. ఈ డ్రామా యొక్క రహస్యం కూడా మీకు తెలుసు. మీరు జ్ఞానం యొక్క పుష్పాలు. ప్రపంచంలో ఒక్కరు కూడా ఆ విధంగా లేరు. రాత్రి పగలుకు ఉన్నంత తేడా ఉంది. వాళ్ళు రాత్రిలో ఉన్నారు, మీరు పగల్లోకి వెళ్తున్నారు. ఇవాళ రేపు చూడండి, వన మహోత్సవం అని చేస్తూ ఉంటారు. ఇప్పుడు భగవంతుడు మనుషులకి వన మహోత్సవం చేస్తున్నారు. బాబా చూడండి ఎలాంటి అద్భుతం చేస్తారు. మానవుల్ని దేవతలుగా, బానిసల్ని రాజుగా చేస్తారు కదా. మానవుల్ని దేవతలుగా, బానిసల్ని రాజుగా. బాబా మమ్మల్ని బానిసల నుండి రాజుగా చెయ్యి అని అంటారు. ఇది చాలా మంచి బేరమే. ఏం బేరం? మమ్మల్ని మానవుల నుంచి దేవతలుగా, బానిసల నుండి రాజుగా చెయ్యి అని. ఆయనని మీరు అంటారు దుఃఖహర్త, సుఖకర్త అని. నేను మీకు చెప్పాను కదా, ఒక పాట ఉండేదని. విన్నారా మీరు? ఒక పాట ఉండేది మేము జ్ఞానంలో వచ్చిన కొత్తలో.
మేమే రాసుకొని పాడుతుండేవాళ్ళం. ఎవరో ఒకరు రాస్తుండేవాళ్ళు కూడా పాటలు అలాగా. అందులో ఒక పాఠం ఏముందంటే, కోరను ఎప్పుడు సిరి సంపదలు, అడగను నిన్ను వేరే వరములు, ఇంకేదో ఉందబ్బా, పావనమౌని జ్ఞానమే చాలు, దివిని పాలించే రాజును చెయ్యు. ఇంకేం కావాలి? ఏ సిరి సంపదలు అడగను కానీ ఈ భూమిని అంతటినీ పాలించే రాజుగా చెయ్యి, అంతే చాలు అని. అదేదో చాలా విచిత్రంగా ఉంది కదా. నేను పాడుతుండేదాన్ని, ఈ లైనే పాడుతుండేదాన్ని ఎప్పుడు. కోరను ఎప్పుడు సిరి సంపదలు, అడగను నిన్ను వేరే వరములు, పావనమౌని జ్ఞానమే చాలు, దివిని పాలించే రాజును చెయ్యు అని. అలాగా బాబా ఏం చేస్తారు? బానిసల నుంచి రాజుగా చెయ్యి అని అంటారు. ఈ బేరం చాలా బాగుంది అంటున్నారు. ఆయన మీరు దుఃఖహర్త సుఖకర్త అని అంటారు కదా. బాబా అంత దానము ఇంకెవరు చేయలేరు. ఆయన సుఖం ఇచ్చేవాడు. బాబా అంటారు, భక్తి మార్గంలో కూడా నేనే మీకు ఇస్తాను. ఇది డ్రామాలో నిర్ణయమై ఉంది, సాక్షాత్కారాలు చేయించడము అన్నీ కూడాను. ఇప్పుడు బాబా కూర్చుని వివరిస్తున్నారు నేనేమేం చేస్తాను అని. ముందు ముందు ఇంకా కూడా వివరిస్తూ ఉంటారు. ఆఖరికి అంతిమంలో మీరు నంబర్ వారీగా కర్మాతీత స్థితిని పొందుతారు. ఈ డ్రామాలో ఇవన్నీ డ్రామాలో నిర్ణయమై ఉన్నాయి. అయినా కూడా బాబా పురుషార్థము చేయిస్తూనే ఉంటారు. బాబాను స్మృతి చెయ్యండి, తప్పకుండా మహాభారత యుద్ధం కూడా ఉంది అని. అందరూ ఖతమైపోతారు, భారతవాసీలు మాత్రమే ఉంటారు. మళ్ళీ మీరు విశ్వరాజ్యము చేస్తారు. ఇప్పుడు బాబా మీకు చదివించడానికి వచ్చారు. ఆయనే జ్ఞానసాగరుడు. ఇది కూడా ఒక ఆట. ఇందులో అయోమయం అవ్వవలసిన విషయమేమీ లేదు. మాయ తుఫాన్లలోకి తీసుకొస్తుంది. బాబా వివరిస్తున్నారు, దీన్ని చూసి ఏమీ భయపడకండి. ఏం చేస్తుంది మాయ? చాలా తుఫాన్లలోకి తీసుకొస్తుందన్నమాట. చాలా మురికి సంకల్పాలు కూడా వస్తూ ఉంటాయి. ఇదంతా ఎప్పుడు జరుగుతుంది? బాబా ఒడిలోకి రానంత వరకు మాయ మీతో అంతగా ఏం యుద్ధం చేయదు. బాబా ఒళ్ళోకి వచ్చిన తర్వాత తుఫాన్లు రావడం మొదలవుతుంది. అందుకే బాబా అంటారు, ఏమంటారు? బాబా ఒడిలోకి రావడం కూడా చాలా సంభాళించుకొని రండి అని. బలహీనంగా ఉంటే ప్రజల్లోకి వస్తారు. మరి రాజ్య పదవి పొందడం అయితే మంచి విషయం కదా, లేకపోతే మరి దాసీలు అవ్వవలసి ఉంటుంది. ఇది సూర్యవంశీ చంద్రవంశీ రాజధాని స్థాపన అవుతూ ఉంది. అచ్చా మీఠే మీఠే సిక్కిలదే బచ్చోं ప్రతి मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. मीठे मीठे रूहानी बाप दादा को रूहानी बच्चों की याद प्यार गुड मॉर्निंग और नमस्ते. धारणा पॉइंट्स. रूप बसंत अय्యి అవినాశి జ్ఞానరత్నాలు దానం చేసి మహాదాని అవ్వాలి. మీరు చదువుకునే చదువు ఇతరులకు కూడా చదివించాలి. రెండో పాయింట్, ఏ విషయంలోనూ అయోమయం అవ్వకూడదు, భయపడకూడదు. మిమ్మల్ని మీరు సంభాళించుకోవాలి, మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి. నేను ఎటువంటి పువ్వులుగా తయారవుతున్నాను, నాలో ఏమైనా మురికి వాసన కానీ ఉందా అని మిమ్మల్ని మీరు అడగాలి. వరదానము. నిరాశ యొక్క చితిపైన కూర్చున్నటువంటి ఆత్మలకు కొత్త జీవితాన్ని దానం ఇచ్చేటువంటి త్రిమూర్తి ప్రాప్తులతో సంపన్నులు అవ్వండి. సంగమ యుగంలో బాబా ద్వారా పిల్లలందరినీ ఎవరు హెల్తీగా వెల్తీగా హ్యాపీగా ఉండే త్రిమూర్తి వరదానము లభిస్తుంది పిల్లలందరికీ.
ఈ మూడు ప్రాప్తులతో సదా సంపన్నంగా ఉండే వాళ్ళకి సంతోషం అదృష్టంగా హర్షితముఖ రూపం చూసి మానవ జీవితంలో జీవించే ఉత్సాహ ఉల్లాసాలు వస్తాయి. బాబా నుండి ఈ మూడు వరదానాలు పొందిన పిల్లల యొక్క సంతోష రూపాన్ని చూసి మానవ జీవితంలో జీవించాలనే ఉత్సాహ ఉల్లాసాలు కూడా వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు మనుషులు జీవించి ఉండగానే నిరాశ యొక్క చితిపైన కూర్చొని ఉన్నారు. అలాంటి ఆత్మలని మరజీవగా చెయ్యండి. కొత్త జీవితాన్ని దానము ఇవ్వండి. సదా స్మృతిలో ఉండాలి. ఈ మూడు ప్రాప్తులు మా జన్మసిద్ధ అధికారము అని. ఎవర్ హెల్దీ, ఎవర్ వెల్దీ, ఎవర్ హ్యాపీగా ఉండేటువంటి త్రిమూర్తి వరదానం. ఎవర్ హెల్దీ, ఎవర్ వెల్తీ, ఎవర్ హ్యాపీ. ఈ మూడు ప్రాప్తులు మా జన్మసిద్ధ అధికారము. ఈ మూడు ధారణల కోసము డబల్ అండర్లైన్ చెయ్యండి. స్లోగన్ ఏంటంటే అతీతంగాను అధికారిగాను అయ్యి కర్మలోకి రావాలి, ఇదే బంధన్ముక్త స్థితి. అతీతంగాను అధికారిగాను అయ్యి కర్మలోకి రావాలి, ఇదే బంధన్ముక్త స్థితి. ఓం శాంతి. రేపు మమ్మా స్మృతి దినము. మీకు మమ్మా స్మృతి దినం రోజు వేరే కార్యక్రమం ఏమి ఉండదు, కానీ అందరికీ భిన్న భిన్న సమయం టైం ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరు వచ్చి బాబా ఇంట్లో మీ సమయానుసారము యోగం చేసుకొని బాబా ఇంట్లో టోలీ తీసుకొని వెళ్ళాలి. మీ టైమింగ్స్ మీరు సెంటర్లో అక్కడికి ఫోన్ చేసి కనుక్కోండి, మీరు ఏ టైంలో రావాలి అని. టైం కనుక్కొని ఆ విధంగా, అంటే ఒకేసారి అందరూ కాకుండా ఒక్కొక్క సమయంలో కొద్ది మంది వచ్చేలాగా టైం టేబుల్ సెట్ చేయడం జరిగింది. దాని ప్రకారం మీ టైమింగ్స్ మీకు చెప్తాము. మీరు ఆ విధంగా మీ టైం ప్రకారం వచ్చి రోజంతట్లో వేరు సమయాలలో మీ టైం ప్రకారం వచ్చి ఒక గంట యోగం చేసుకొని తర్వాత టోలీ తీసుకొని వెళ్ళడము ఉంటుంది. ఆ విధంగానే మమ్మా స్మృతి దినం రోజు రేపు రండి. వచ్చే వాళ్ళందరూ కూడా తప్పకుండా గ్లౌస్ వేసుకొని రండి. చెప్పులు కూడా ఇంట్లోపలికి తేకుండా బయటే వదిలి కాళ్ళు కడుక్కొని రావాలి. కింద శానిటైజర్ పెడతాము, శానిటైజర్తో చేతులు క్లీన్ చేసుకొని రావాలి. ఇది మాత్రం ప్రతి ఒక్కరూ అటెన్షన్ పెట్టుకోవాలి. ఓం శాంతి. आज लिखो कुछ कागज पर, जो ख्याल तुम्हारे मन में है। जीवन ये बने जिससे जेवर, वो ख्याल तुम्हारे मन में है। प्रभु आज लिखो कुछ कागज पर। मेरा मन खाली कागज जैसा, इस पर लिख दो जो तुम चाहो। बन जाए ये जीवन कुछ ऐसा,
करूँ बात वही जो तुम चाहो, तेरी याद रहे हर पल मुझको, ख्वाहिश ये मेरी हर पल में है। प्रभु आज लिखो कुछ कागज पर। ऐसा लिखना जो आए समझ, जो भी उलझा हो जाए सुलझ, मेरी बिगड़ी हुई हर बात बने, मेरी बिगड़ी हुई हर बात बने। तेरी बात से बाबा पल में है। प्रभु आज लिखो कुछ कागज पर। सब जानो क्या तुमसे है कहना मेरे बाबा, हर हाल में है अब सीख लिया रहना मेरे बाबा। लेकर जाए तुम तक ये भंवर, लेकर जाए तुम तक ये भंवर। विश्वास ये मेरे मन में है। प्रभु आज लिखो कुछ कागज पर।